కెన్ ఉమెన్ ప్రీచ్ ఆర్ లీడ్ ఇన్ చర్చ్? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే బైబిల్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఫ్రమ్ ద బైబిల్. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. పాల్ చెప్తుండు అంటే ఉమెన్ ప్రీచ్ చేయకూడదా? డెబోరా, ఫీబీ, ప్రిసిల్లా, మేరీ మ్యాగ్దలిన్, దెన్ వై ద రిస్ట్రిక్షన్స్? టుడే ఉమెన్ ఆర్. నా వ్యూ ఏంటి అంటే కెన్ ఉమెన్ ప్రీచ్ ఆర్ లీడ్ ఇన్ చర్చ్? చాలా మందికి ఇది కన్ఫ్యూజింగ్, మరికొంతమందికి వెరీ సెన్సిటివ్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎస్, ఉమెన్ క్యాన్ సర్వ్, ప్రీచ్ అండ్ లీడ్. బట్ కాంటెక్స్ట్ అండ్ బైబిల్ క్లారిటీ గురించి తెలుసుకోవాలి. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఫ్రమ్ ద బైబిల్. బైబిల్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఎస్. 1 తిమోతి 2:12లో పాల్ చెప్తాడు, ఐ డు నాట్ పర్మిట్ ఏ ఉమెన్ టు టీచ్ ఆర్ టు అస్యూమ్ అథారిటీ ఓవర్ ఎ మెన్. షీ మస్ట్ బి క్వైట్. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది. పాల్ చెప్తుండు అంటే ఉమెన్ ప్రీచ్ చేయకూడదా? బట్ వెయిట్, లెట్స్ నాట్ టేక్ దిస్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. పాల్ ఇక్కడ ఎఫెసస్ చర్చ్లో సిచ్యువేషన్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఫాల్స్ టీచింగ్, కన్ఫ్యూజన్ అండ్ న్యూలీ కన్వర్టెడ్ ఉమెన్ వల్ల స్పిరిచువల్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది. సో రిస్ట్రిక్షన్స్ యూనివర్సల్ రూల్ కాదు అని చెప్తారు చాలా థియోలాజియన్స్. బైబిల్లో ఉమెన్ సర్వ్ చేసిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఎస్, మెనీ. డెబోరా, ఇజ్రాయెల్ జడ్జ్ అండ్ ప్రాఫిటెస్, Judges 4:4. Phoebe, deaconess, Romans 16:1. Priscilla, along with her husband Aquila, she taught Apollos, a learned man, Acts 18:26. Mary Magdalene, first to witness and proclaim Jesus' resurrection. And most importantly, Pentecost రోజు Holy Spirit వచ్చినప్పుడు both men and women received power to speak, Acts 2:17. Your sons and daughters will prophesy. So clearly God uses women powerfully. Then why the restrictions? Context matters. పాల్ కొన్ని చర్చెస్లో స్పిరిచువల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని చెప్తాడు. కల్చరల్ రీజన్స్, లోకల్ ఇష్యూస్ అండ్ స్పిరిచువల్ మెచ్యూరిటీని కన్సిడర్ చేస్తాడు. అందుకే 1 Corinthians 14:40లో చెప్తాడు, లెట్ ఆల్ థింగ్స్ బి డన్ డీసెంట్లీ అండ్ ఇన్ ఆర్డర్. సో రిస్ట్రిక్షన్ అంటే సపరేషన్ కాదు, ఇట్స్ అబౌట్ స్ట్రక్చర్ అండ్ ఆర్డర్ ఇన్ దట్ స్పెసిఫిక్ చర్చ్ సెటప్. మోడర్న్ చర్చ్లో ఉమెన్ రోల్ ఏంటి? టుడే ఉమెన్ ఆర్ వర్షిప్ లీడర్స్, బైబిల్ టీచర్స్, మిషనరీస్, evangelists, youth leaders, even pastors in some denominations. Some churches allow women to preach from pulpit, some limit it to women's or youth ministry. ఇది ఒక డినామినేషన్ బేస్డ్ డిసిషన్, కానీ జడ్జిమెంట్ బేస్డ్ డిసిషన్ కాదు. సో ఫైనల్గా ఏం చెప్పాలంటే పాల్ కాంటాక్స్ట్ బేస్డ్గా మాట్లాడుతున్నాడు. హోలీ స్పిరిట్ జెండర్ని లిమిట్ చేయదు. లీడర్షిప్లో హార్ట్, హ్యూమానిటీ అండ్ కాలింగ్ చూస్తాడు గాడ్. నా వ్యూ ఏంటి అంటే ఇఫ్ ఏ ఉమెన్ ఈస్ కాల్డ్ బై గాడ్, ఎక్విప్డ్ బై ద స్పిరిట్ అండ్ గ్రౌండెడ్ ఇన్ ట్రూత్, లెట్ us స్పీక్, లెట్ us సర్వ్, లెట్ us లీడ్. ట్రూ లీడర్షిప్ అంటే జెండర్ కాదు, స్పిరిచువల్ మెచ్యూరిటీ అండ్ ఒబీడియన్స్. వెన్ గాడ్ కాల్స్, జెండర్ డస్ నాట్ లిమిట్, ఒబీడియన్స్ డిఫైన్స్ లీడర్షిప్.